born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన చుట్టూ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఒకసారి విన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లు అసలు ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ ఇన్సిడెంట్ అయితే డెఫినెట్లీ రెండు రకాలుగా మనం ఆలోచించాలి. వైజాగ్లో జరిగిన ఒక గ్రాడ్యుయేట్ అబ్బాయి సూసైడ్ గురించి. రీజన్ ఏంటో తెలుసా? ఇద్దరు ఫీమేల్ లెక్చరర్స్ ఫిజికలీ, మెంటలీ అలాగే ఎమోషనలీ అసాల్ట్ చేశారు. ఎప్పుడైనా విన్నాం అసలు ఇలాంటి ఇన్సిడెంట్ గురించి? అసలు దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎందుకని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, రిలేషన్షిప్స్ అనేటివి అసలు ఎక్కడికి వరకు వెళ్తున్నాయి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఇలాంటి ఇన్సిడెంట్ అయితే లిటరలీ ఎప్పుడు జరగలేదు. అండ్ మనకు తెలిసిన వాటికి కూడా యూజువలీ అంటే ఇదేమి మనం ఏం జనరలైజ్ చేయట్లేదు. యూజువలీ గర్ల్ స్టూడెంట్స్కో ఫీమేల్స్కి ఇలాంటి జరుగుతుంది. బట్ ఇక్కడ మేల్ స్టూడెంట్కి ఇలా జరగడము, జెండర్ అనేది మళ్ళీ అగైన్ అవసరం లేదు డిస్కస్ చేయాల్సింది. బట్ ఇలా జరుగుతుందంటే వాట్ వెంట అనుకుంటున్నారు మీరు? నేను కూడా చూసానండి, న్యూస్ చూసాను. చాలా షాకింగ్ ఇన్సిడెంట్. అంటే నార్మల్గా అంత జెండర్గా అంటే ఎప్పుడైనా మేల్ సైడ్ నుంచి ఇలాంటివన్నీ వింటుంటాం, కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అది పక్కన పెడదాము. షాకింగ్ విషయం ఏంటంటే యాక్చువల్గా అంటే నాన్ డైజెస్టబుల్. యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ కూడా కొన్ని మాకు కూడా డైజెస్ట్ కావు. చాలా కేసులు వింటుంటాం మేము, కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అవి ఇవన్నీ వింటుంటాం. కానీ ఒక నోబుల్ ప్రొఫెషన్లో ఉన్న లెక్చరర్స్, ఫిమేల్ లెక్చరర్స్, అది కూడా అంటే సంథింగ్ అన్కన్వెన్షనల్, అన్ట్రెడిషనల్, ఇలాంటి కేసెస్ ముందు వినాం. ఒక ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్ మేల్ అబ్బాయిని సెక్సువల్గా కంటిన్యూస్గా హరాస్ చేయడం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో అవుతుంది అది. దురదృష్టవశాత్తు పేరెంట్స్ కూడా తెలుసు అది, కానీ ప్రివెంట్ చేయలేకపోయారు. సో అతను బ్లాక్మెయిల్ చేయడం, లెక్చరర్స్ ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, గ్రేడింగ్ చేయడం, సపోర్ట్ చేయనందుకు కక్ష తీర్చుకోవడం, మార్కులు గ్రేడింగ్స్ అన్ని తగ్గించేసరికి అతను మానసికంగా బాగా బాగా సఫర్ అయిపోయి, లోగా ఫీల్ అయిపోయి ఇంట్లో షేర్ కూడా చేసుకున్నాడు. నిన్న మన షేర్ చేసుకున్నా అంటున్నాడు. ఈరోజు ఆ పేరెంట్స్ కూడా కాలేజ్కి వెళ్ళేసి ఆ ఫ్యాకల్టీని అప్రోచ్ అవుతే వాళ్ళు కవరప్ చేయడానికి రూమ్లోకి తీసుకెళ్ళి అన్ని మార్క్స్ వేసేస్తున్నాను, మీరు ఇక్కడికే వదిలేండి అది దాని సరికి పేరెంట్స్ హ్యాపీగా ఇంటికి వెళ్ళారట. న్యూస్లో విన్నది చెప్తున్నా నేను కూడా. ఇంటికి వెళ్ళేసరికి అబ్బాయి లేడు, వేసేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెరీ షాకింగ్ అండి. డ్యామేజ్ చాలా జరిగిందండి ఇక్కడ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఫర్ ఎంటైర్ సొసైటీ అండి, నాట్ జస్ట్ ఫర్ ద కాలేజ్, ఫర్ ఎంటైర్ సొసైటీ. ఎందుకు షేమ్ఫుల్ అంటున్నానండి, మన దేశంలో మంచి చట్టాలు ఉన్నాయి, ఏం పనిచేయట్లేదు. కాలేజ్ కూడా చాలా రూల్స్ ఉన్నాయి, ఏం పనిచేయట్లేదు. లెక్చరర్స్ కూడా చాలా ప్రాసెస్ కంట్రోల్ ఉంది, కానీ ఏం అవ్వట్లేదు. పేరెంట్స్ రోల్ ఉంది. ఇక్కడ ఏంటంటే అండి, యాజ్ ఎ సొసైటీ, యాజ్ అ పేరెంట్, యాజ్ ఎ కాలేజ్, యాజ్ ఎ సిస్టమ్ వీఆర్ ఫెయిల్యూర్ అండి. ఇక్కడ ఫెయిల్యూర్ అయినాం. ఈవెన్ రిలేషన్షిప్లో కూడా బిగినింగ్ నుంచి ఒక ఇప్పుడు ఇలాంటి అగత్యాలకు, ఇలాంటి అంటే ఒక నోబుల్ ప్రొఫెషన్లో ఉండి ఇలా దిగజారడానికి కారణం పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు అండి. వాట్ ఎవర్ అన్మెట్ ఎమోషనల్ నీడ్స్, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. అదేంటంటే ప్రొఫెషన్లో ఒక తల్లి లాంటి వాళ్ళు, లెక్చరర్ ఒక తల్లి లాంటి వాళ్ళు, స్టూడెంట్స్ ఒక మదర్లీ ఫిగర్స్ వాళ్ళు, పిల్లలు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో మనం రకరకాల కేసు ఉన్నాం, కానీ ఇలాంటి కేసు వినలేదు. యాజ్ అ సిస్టమ్ ఫెయిల్యూర్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఐ స్టార్ట్ ఫ్రమ్ ద కాలేజ్లో కూడా అండి. చాలా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి రూల్స్. ఇప్పుడు స్టూడెంట్స్ని అసెస్ చేయడానికి కండక్ట్ సర్టిఫికేట్స్ అవి ఇస్తారు. లెక్చరర్స్ కూడా కండక్ట్ అనేది పెట్టాలండి యాజ్ అ ప్రివెన్షన్. ఇప్పుడు ఈరోజు ప్రాణాలు కోల్పోయిన అబ్బాయే కాదు, రేపు ఫ్యూచర్లో ఇంకా చాలా మందికి కూడా రక్షణ కావాలి. అందరి ప్రాణాలు కూడా ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దంటే ఈ కలెక్టివ్ ఫెయిల్యూర్లో ప్రతి ఒక్కరు రోలు, ప్రతి ఒక్కరు బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. పర్టికులర్ కాలేజ్ యాజమాన్యంది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇది సడన్గా ఇన్సిడెంట్ కాదు. సడన్గా ఒక రోజు యాక్సిడెంట్ అయిందంటే అది వేరు. ఇది రిపీటెడ్గా అవుతున్న సీరియల్ అఫెండింగ్ కేసు లాంటిది ఇది. వాళ్ళు చెప్పారు ఈ లెక్చరర్స్ చాలా మందితో ఇలాగే చేశారు అంటే, న్యూస్లో విన్నా చెప్తున్నాను నేను, చాలా మందితో ఇలాగే చేశారు. ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు ఇది. సో అలాంటప్పుడు కాలేజ్ ఏం చేస్తుందండి, ప్రాసెస్ ఏది, సిస్టమ్ ఏది? కాలేజ్లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఎంకరేజ్గా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయాలండి. పిల్లలు అరెస్ట్ చేయడమే కాదు, ఈవెన్ లెక్చరర్స్ హరాస్మెంట్ ఇది కూడా అనానమస్గా అంటే స్టూడెంట్స్ పేర్లు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ వేగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. మల్టిపుల్ ఛానల్స్ ఓపెన్ చేయాలి. ఒక ఏంటంటే ఒక బాక్స్, సజెషన్ బాక్స్, పేరు రాకున్నా తన పలారు లెక్చరర్ ఇలా చేస్తుందంటే కంప్లైంట్ బాక్స్ లాగా పెట్టడము, లేకుంటే ఎనీ వే మనసుంటే మార్గం ఉంటుంది. దిస్ అ వే, మల్టిపుల్ వేస్ వాళ్ళ ప్రైవసీ ప్రొటెక్ట్ చేసి పిల్లలది యాక్షన్ తీసుకోవడం. అలాగని చెప్పిందని నమ్మకం పర్లేదండి, అది వాళ్ళు ఒక కన్నేసి ఉంచాలి. ఓకే, ఇది ఎంతవరకు నిజం అనేది, దిస్ ఇస్ సెన్సిటివ్ ఇష్యూ. అది నిజమా అబద్ధం అనేది కాలేజ్ యాజమాన్యం కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు కూడా చేయాలి. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా అలాంటి లెక్చరర్స్ని ఫైర్ చేయాలి, స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి.
దిస్ ఈజ్ వెరీ నీడ్ ఆఫ్ ద అవర్. ఈ ఒక్క కాలేజ్కే కాదు, అన్ని కాలేజెస్కి అప్లై అవుతుందండి. అండ్ ప్రైవేట్ కాలేజ్, ఒక రెప్యూటెడ్ కాలేజ్లో సిస్టమ్ లేదంటే, గవర్నమెంట్ కాలేజెస్లో ఫండింగ్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఉండదు అని బ్లేమ్, ఒక స్టిగ్మా ఉంది. ప్రైవేట్ కాలేజెస్కి ఏమవుతుంది, కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు, లక్షల ఫీజులు అవుతున్నాయి, కోట్లు సంపాదిస్తున్నారు. సిస్టమ్ ప్రాసెస్ ఎక్కడ పోయింది వాళ్ళది. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. నేను యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా కాదండి, ఒక సిటిజన్గా, ఒక ఇండియన్ సిటిజన్గా ఒక ఆవేశాన్ని నేను చెప్తున్నాను. అండ్ దిస్ ప్రాక్టికల్ ఫీజిబుల్ మెజర్స్, సొల్యూషన్స్. సో కాలేజ్లో ఇది చాలా యాంటీ ర్యాగింగ్ ఎంత ఇంపార్టెంటో, అవేర్నెస్ అనేది సెక్సువల్ హరాస్మెంట్ పైన, దీనిపైన కూడా అవేర్నెస్ క్లియర్గా ఉండాలి. నోటీస్ బోర్డులో కావచ్చు, వాష్రూమ్లలో కావచ్చు, అక్కడెక్కడ పెట్టాలి వాళ్ళు. అప్పుడప్పుడు క్యాంపెయిన్స్ డ్రైవ్ రన్ చేయాలి. లెట్ ఇట్ బి ఎనీవన్, ప్రిన్సిపల్ కావచ్చు, పిఎన్ కావచ్చు, మేల్ లెక్చరర్ కావచ్చు, ఫిమేల్ లెక్చరర్ కావచ్చు, తోటి విద్యార్థి కావచ్చు, ఎవరు చేసినా సరే అనానమస్ సిస్టమ్ ఎంకరేజ్గా సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటే ఈరోజు ఇన్సిడెంట్ అవాయిడ్ అయ్యేది, ఆ ప్రాణం ఈరోజు బ్రతికేది. ఇదొక ఆప్షన్ అయితే. రెండోది ఏంటంటే, ఆ లెక్చరర్స్ కూడా అండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, తన భర్త రిలేషన్ బాగాలేదనో, భర్త సిక్ ఉన్నాడు, అతను మెడికల్గా ఫిట్గా, రకరకాల అంటే వాదనలు చూసాను, న్యూస్లో చూసాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది తీసుకొచ్చి ఒక నోబుల్ ప్రొఫెషన్లో చేయడం అనేది ఇట్స్ అన్ఎథికల్. అండ్ అలాగే అబ్యూజ్ చేయడం, సిస్టమ్ తన పవర్ని అబ్యూజ్ చేయడం, తన వృత్తిని అంటే దిగజార్చడము, ఒక నోబుల్ ప్రొఫెషన్ని, మల్టిపుల్ లెవెల్ ఆఫ్ వయలేషన్ అండి అక్కడ. ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. కావాలంటే నువ్వు భర్త ఫిట్, వాట్ ఎవర్ పర్సనల్ రీజన్స్ ఉంటే నువ్వు డివోర్స్ ఇచ్చుకో, మళ్ళీ పెళ్లి చేసుకో, అదర్ ఆప్షన్స్ ఆర్ దేర్. కానీ ఇల్లీగల్గా, అన్ఎథికల్గా, రూత్లెస్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఫేర్. ఇది అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు, వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉంటే, ఆ లెక్చరర్స్కి పిల్లలు ఉంటే, వాళ్ళకి విషయం తెలిసి ఎలా ఉంటుంది, లైఫ్ టైంలో ఆ పిల్లలు వీళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారా, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ యాక్సెప్ట్ చేయగలుగుతారా? నిజం నిప్పు లాంటిదండి, ఎప్పుడైనా బయటకు రావాల్సిందే. సో దే షుడ్ మైండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ నేరమే ఇది, చాలా ఎక్స్ట్రీమ్ నేరం. ఎప్పుడైనా బయటపడుతుంది, తెలుస్తుంది. సో అది అంటే అందరికి చెప్తున్నా నేను, ఇలాంటి ఇంపల్సెస్, ఇమోషనల్ ఇంపల్సెస్ వచ్చినప్పుడు క్షణిక ఆవేశంలతోటి ఒకసారి ఇలాంటి సంఘటనలు అంటే రిపీట్ చేయకూడదు. ఇలాంటి వైలేషన్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఆగదండి అది. ఇది ఎలాంటిది అంటే ఒక నిప్పు లాంటిది. ఒక్కసారి తప్పు చేస్తే దానికి 10 తప్పులు 100 తప్పులు యాడ్ అవుతూ ఉంటాయి, పెరిగి పెద్ద ఉంటుంది. ఆ తప్పు స్టార్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అది ఎవరైనా సరే, లెక్చరర్ కావచ్చు, ఎనీవన్, ఎనీ పార్టీ, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఎవర్, ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. అండ్ ఇంకొక దోషం అండి, పేరెంట్స్కు నాకు సింపతి ఉంది, అబ్బాయిని కోల్పోతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, గుండె పగిలేటట్టు ఏడుస్తున్నారు, కానీ ఏడిస్తే ఏం లాభం, ముందు కొంచెం అలర్ట్ అవ్వాలా. ఇప్పుడు ఈ ఉన్న కేసులో పాపం వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేరు, వాళ్ళకి తెలియదు, అప్రోచ్ అవ్వడం తెలియదు, అవన్నీ తెలియదు. వాళ్ళకి తెలిసాక కూడా, ఇంతకుముందే చూసాను న్యూస్లో, తెలిసాక కూడా సర్దుకోండి, అబ్బాయికే చెప్పారు సర్దుకో, మేనేజ్ చేసేసుకో, అది ఇదని చెప్పారు తప్ప కరెక్టివ్ యాక్షన్, టైమ్లీ యాక్షన్ తీసుకోలేదు. ఈ పేరెంట్స్ అంటే చదువుకోలేరు. 70 to 80% పేరెంట్స్ ఇప్పుడు చదువుకున్నారు, అవగాహన ఉంది. సో పేరెంట్స్కి ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ ఐ ఓపెనర్, ఒక లెసన్ ఏంటంటే, పిల్లలది ఎమోషన్స్ని మీరు రెగ్యులేట్ చేయాలా, చూడాలా పిల్లలు ఎలా ఉన్నారు, ఇంటికి ఎలా వస్తున్నారు, సంతోషంగా వస్తున్నారా, లేకపోతే డౌన్గా వస్తున్నారా, ఏమైనా బాధలో ఉన్నారా, పిల్లల్ని అబ్జర్వ్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మాటలు చెప్పేదే కాదు, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలా. బయట ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే స్టార్టింగ్లోనే చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. రైట్. టైమ్లీ రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో పిల్లల ఇమోషన్స్ని మానిటర్ చేయాలండి, తప్పకుండా మానిటర్ చేయాలి. తర్వాత పిల్లలు వాళ్ళ ఇలాంటివి ఏమన్నా కష్టాలు కావచ్చు, ఇలాంటి ఏదన్నా సెన్సిటివ్ విషయాలు షేర్ చేసుకోవాలంటే ఆ బాండింగ్, ఫ్రెండ్లీ నేచర్ కూడా మెయింటైన్ చేయాలి. అది లేకుంటే ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయండి బాగా. అండ్ ఇంకొక కల్పిట్ ఏంటంటే అండి, అబ్బాయి తన ప్రాణాలు వదిలేసుకున్నాడు, ప్రతిదానికి ప్రాణం వదిలేసుకోవడం సొల్యూషన్ కాదండి. అలాంటి భూమి మీద ఎవరు బ్రతకరు, అందరు పోవాల్సిందే. ఎన్ని సమస్యలు ఉంటాయి, ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సో అది చాలా ఏంటంటే, ఇప్పుడు తన ఆత్మ శాంతించాలి, మై ప్రేయర్స్ ఫర్ హిమ్. కాకపోతే అతను తీసుకున్నది కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా, అందరు పిల్లలకు, అతను చనిపోయాడు, యూనో, ఆల్ అవర్ ప్రేయర్స్ ఫర్ హిమ్. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేటప్పుడు మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ ఆప్షన్స్, నథింగ్ రాంగ్. ఇది పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఉంటుంది, బయటకు వచ్చేసి కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారని. అలాంటిది నీ తప్పు లేనప్పుడు, నీలో ఎలాంటి దోషం తప్పు లేనప్పుడు నీ ప్రాణాలు ఎందుకు కోల్పోతావు? ఐఎమ్ ఆస్కింగ్ ద స్టూడెంట్స్ నౌ, ఈ అబ్బాయిని, అమ్మాయిలను అందరినీ, కాలేజ్ స్టూడెంట్స్ గారు అందరికీ చెప్తున్నాను, మీ తప్పు చేయనప్పుడు అది ఎంత పెద్ద స్టిగ్మా ఉన్నా మీరు భయపడకండి. ఐమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే తప్పు చేసేటోడు భయపడాలి, మీరెందుకు భయపడతారు? స్టిగ్మా లేదు. సో స్టూడెంట్స్ మీరు తప్పు చేయనప్పుడు అస్సలు భయపడకండి, రైట్ వింగ్కి రిపోర్ట్ చేయండి. ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి, ఫస్ట్ థింగ్ మీరు పేరెంట్స్కి చెప్పాలి,
తర్వాత మీ కాలేజ్లో కూడా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ధైర్యంగా వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపల్కి వెళ్ళి చెప్పండి, కాలేజ్ డీన్ ఉంటే డీన్కి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు చూడండి, కాలేజ్ డీన్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అవ్వడం ఇష్టం ఉండదు, కాలేజ్ యాజమాన్యానికి కూడా ఇష్టం ఉండదు, వాళ్ళకు కూడా చేయాలని ఉండదు. కాకపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బాధ్యతను విస్మరించినట్టే. ఇలాంటి చెప్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు స్టార్టింగ్లోనే. కానీ కాలేజ్ యాజమాన్యాలు కూడా మీరు సీరియస్గా తీసుకోవాలండి. ఈ సిస్టమ్ అనేది ఇంతవరకు తెచ్చుకోకూడదు. అది ఓపెన్ అవేర్నెస్ సిస్టమ్ ఉంటే పిల్లలు కూడా ఎంకరేజింగ్ వెళ్ళి చెప్తారు, ఇవి చేసే వాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్, నేను కూడా 17 years కార్పొరేట్ ఎంప్లాయీ అండి. నేను ఎవ్రీ ఇయర్ నాకు ఒకటి అంటే అసెస్మెంట్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎథికల్ మీద కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక రూల్స్ ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు, హరాస్మెంట్ చేయకూడదు, మెంటల్గా సెక్సువల్గా ఎలాంటి చేయకూడదు అనేది కాలేజ్లో ఎంతవరకు అవుతుందో దేవుడు తెలుసు అండి. కాలేజ్ అనేది ఒక భావి అంటే ఒక భవిష్యత్తు నిర్ధారించే, అదే పిల్లలను తయారు చేసే, భావి పౌరులను తయారు చేసే ఒక నోబుల్ ఆర్గనైజేషన్. అది ఒక గుడి లాంటిది, ఒక టెంపుల్ లాంటిది. అలాంటి ప్లేస్లో ఇలాంటి అవేర్నెసెస్ తర్వాత ఇలాంటి ఇంప్లిమెంట్ చేయడంలో డెఫినెట్లీ దేర్ ఇస్ అ బిగ్ గ్యాప్ అండి. చేయకూడదు. పేరెంట్స్, కాలేజ్ యాజమాన్యం, ఈవెన్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలండి. ఇన్ని లాస్ ఉన్నాయి, ఏం లాభం? ఎవరికి టైం ఉంది కోర్టులకు వెళ్ళి అవన్నీ చేయడము, వాళ్ళ మీద నిండు ప్రాణాలు వస్తాయి. ఇప్పుడు అబ్బాయి 22 సంవత్సరాలు అబ్బాయి ఎదిగిన అబ్బాయి అయిపోయిందని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిన ఏంది కల్పిట్స్కి అది మన ప్రిజనింగ్ ఇచ్చిన, ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన, ఎలాంటి శిక్షలు వేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు. వాళ్ళ లోటును ఎవ్వరూ తీర్చలేరు. సో అందుకే ఇది చాలా సెన్సిటివ్. పర్టికులర్గా ప్రాణం అనేది చాలా సెన్సిటివ్ అండి. సో ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయాలి మేజర్స్ ఇన్ ద సెన్స్ లాస్ అన్నీ ఉన్నాయి. 2013లో ఒక మంచి చట్టం వచ్చిందండి, ఐసీఏ సంథింగ్ ఏదో ఉన్నాయి, చాలా ఉన్నాయి చట్టాలు, ఎక్సలెంట్ చట్టాలు ఉన్నాయి. కానీ ఇంప్లిమెంట్ చేయనందుకు గ్యాప్స్ వస్తున్నాయి. సీరియస్నెస్ అనేది పెంచాలా. ఇది ఒక కాంప్లైన్స్లో ఎవ్రీ ఇయర్ 6 monthsకో సంవత్సరానికో కాలేజెస్ మీద ఖచ్చితంగా పెట్టాలి. అంటే కాలేజెస్ సిటిజన్స్ తయారు ఫ్యూచర్ భవిష్యత్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. సో అక్కడ మనం లైట్గా వదిలేయకూడదు. ఎక్కడ మనం లీనియంట్ చూపించారు కానీ కాలేజెస్లో మాత్రం లీనియన్స్ అసలు చూపించకూడదు. ఎందుకంటే మన ఫ్యూచరు, మన భవిష్యత్తు, మన దేశమే స్టూడెంట్స్, యువత. దిస్ ఈజ్ రియలీ షాకింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.